మల్కా కుమరయ్య గారు. నమస్తే సార్, ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. తర్వాత ఈ స్కూల్స్లో సార్, గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఈ కొత్త ఎన్ఈపి పాలసీ మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఫండ్స్ కూడా వస్తాయి. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ కోరుతున్నాం. తర్వాత ఈ కస్తూర్బా టీచర్స్ మోడల్ స్కూల్స్లో చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్గా ఉన్నారు. అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఒక్కొక్కరు 18 years 20 years రిటైర్మెంట్ కూడా అయిపోయారు. వాళ్ళు అదే కాంట్రాక్ట్గా జాయిన్ అయినప్పుడు 18,000 12,000 22,000 అదే శాలరీలో పనిచేస్తున్నారు. వాళ్ళకు రెగ్యులరైజ్ చేయట్లేదు. వాళ్ళది పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. తర్వాత ఈ మోడల్ స్కూల్లో 010 కింద వాళ్ళకి శాలరీస్ అందరికీ టైంలో వస్తుంది, కానీ వాళ్ళకి టైంలో శాలరీస్ రావట్లేదు. తర్వాత ఈ 317 కింద చాలా మంది డైలీ 50 kilometers to 150 kilometers ట్రావెల్ చేస్తారు టీచర్లు. అంటే వాళ్ళు పొద్దున ప్రిపేర్ అయ్యి క్లాస్ చెప్పే బదులు వాళ్ళు ట్రావెల్లోనే వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది. అంటే టీచర్లు అందరూ కూడా పూల్డ్ కార్లు తీసుకొని రోజు 150 kilometers 125 kilometers ట్రావెల్ చేస్తారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం వరకు బెనిఫిట్ చేశారు, స్పౌస్ ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఇంకా ఒక 20-25% టీచర్స్ ఇంకా ఎఫెక్ట్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రేషనలైజ్ చేయాలని కోరుతున్నాం సార్. ఇంకోటి, తర్వాత చాలా స్కూల్స్లో 0 students ఉన్నారు. ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో టీచర్స్ లేరు. దాన్ని కూడా రేషనలైజ్ చేయాలి. తర్వాత పిఆర్సీ లేదు, డిఏలు 6 వరకు అక్యుములేట్ అయినాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా టైంలో రావట్లేదు. అయితే ఫైనాన్షియల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాని కొరకు